అంటే మాకు కూడా ఈ ఇటీవల ఈ వీడియో జర్నలిజం డెవలప్ అయ్యి యూట్యూబ్స్ ఛానల్స్ వచ్చిన తర్వాత మిమ్మల్ని చేయడం ఇదే మొదటిసారి. ఎందుకంటే మేము మ్యాగజైన్స్లో పనిచేసినప్పుడు నేను మీ గురించి చాలాసార్లు రాశాను, కానీ ఇదే ఫస్ట్ టైం సార్. అదే జనరల్గా ఏమవుతుందంటే ఈ మధ్యన బోర్ కొట్టేస్తుంది. వచ్చే వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేవాళ్ళు అస్సలు నాలెడ్జ్ లేకుండా వచ్చి మాట్లాడేవాళ్ళు అవుతున్నారు. మీరు చెప్పేయండి సార్ అంటారు. నేను చెప్తే ఏమవుతుందంటే నా గురించి నేనే సొంతగా భావించుకున్నట్టు ఉంటుంది. అలాగే కాకుండా ఇప్పుడు మీలాంటి సీనియర్స్ అడిగారు అనుకోండి, నేనేంటో నా ఇదేంటో అన్నీ తెలుసు, మీరు యూ కెన్ క్వశ్చన్ మీ, ఐ విల్ ఆన్సర్ డెఫినెట్లీ. అవును సార్, అలా ఉండాలి కదా తప్ప లేకపోతే మీరు సినిమాల్లోకి ఎలా వచ్చారు ఇప్పుడు అవసరమా? అదే కదా, మీరు సినిమాల్లోకి వచ్చారు అన్న దాని మీద ఒక ఆసక్తికరమైన అంశాన్ని ఏదైనా కనుక మనం అడగగలిగితే, మీరు నిజంగా దాని మీద చెప్తే 100% ప్రేక్షకులకి అది ఆసక్తికరంగా ఉంటుంది. ఓకే, అందుకని మీ ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టుగా చేయండి దీన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు నార్మల్గా మీది ఒక 50 ఏళ్ల సినిమా జీవితం. మీరు సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు బేసిక్గా అందరూ అతిరథ మహారథులు ఉన్నారు సినిమా ఇండస్ట్రీ నిండా. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, సోహన్ బాబు, కృష్ణరాజు గారు. మీ తర్వాత వచ్చిన తరం అనుకోండి చిరంజీవి గారు వాళ్ళు. బట్ మీరు ఎంటర్ అయ్యే టైంకి మాత్రం పులులు సింహాలు ఉన్నాయి పరిశ్రమలో. అసలు అలాంటి పరిశ్రమలో మీరు ఒక లేడి పిల్లగా ప్రయాణించి మీ గట్స్ ఏంటండి? అసలు సినిమా ఇండస్ట్రీలో నిలబడడానికి వచ్చారు. నేను యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీలోకి రావాలని రాలేదు. నేను చిన్నప్పటి నుంచి కూడా నేను మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలని కోరుకున్నాను. అందుకేనేమో చదువు ఇంటర్మీడియట్ తాపియాల్సి వచ్చింది నాకు. వంట పట్ల చదువు అంటే చదివేవాడిని, చాలా కష్టపడి చదివేవాడిని, మార్కులు వచ్చాయి కాదు. పరీక్ష రాసే దగ్గరికి బాగా తెలిసింది కూడా మర్చిపోయేవాడిని. ఇది మనకు కుదరదులే అని చెప్పి ఇంటర్మీడియట్ తాపేసేసి. అంటే అప్పుడు మీ ఇంట్లో మీకు ఏ రకమైన వ్యతిరేకత రాలేదండి చదువుకోకుండా వ్యాపారంలో? లేదు లేదు లేదు. అంటే మా ఫాదర్కి నన్ను ఏదో ఇంజనీరింగ్ చేయాలని ఇట్లా ఏవో ఊహలు ఉండేవి. ఆయన అందుకని నేను ఇంటర్మీడియట్ రావగానే సీట్ల కోసం అని ఆయన అరేంజ్ చేసి పెట్టు కూర్చున్నారు. మన ఆలోచన వేరుగా ఉంది కదా, అందుకని దాంట్లో ఇది అవ్వాల. ఫాదర్కి అప్పటికే బిజినెస్ ఉంది. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఫారెస్ట్ కాంట్రాక్టర్ అయినా. టింబర్ అంతా కూడా ఆక్షన్స్లో పాడి అడవిని ఇంత ఏరియా వేస్తారా, అడవిలో పాడితే దాంట్లో ఉన్న చెట్లు మనకు కావాల్సి మనం కొట్టుకొని తెచ్చుకోవచ్చు అనమాట. అప్పుడు వాల్యుబుల్గా ఉన్నాయి 2-3 రకాల టీక్ మెయిన్, మిగిలిన ఏమైనా ఉన్నా కూడా పెద్ద చెట్లు ఉన్నా అది అంటే మనకి గిట్టుబాటు కావు. దాన్ని కొట్టి దాన్ని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి అది అమ్మితే వచ్చే రేట్ అవి గిట్టదు. అందుకని అవన్నీ వదిలేసేవాడు, ఓన్లీ టేక్ కొట్టే చేసేవాడు అనమాట. అది నాన్నగారికి మొదటి నుంచి కొంచెం రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండేది. స్వాతంత్ర సమర యోధుడు ఆయన. ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసే రోజుల్లో కూడా అటే ఎక్కువ ఉండేది ఆయన ఆలోచన. సో బిజినెస్ అంతా గుమస్తాల మీద వాళ్ళ మీద పడేసి ఉండేది అనమాట. నేను చూసి కొంచెం ఒక్కోసారి ఇబ్బంది పడేవాడిని, నేను ఇది సరిగ్గా చేయట్లేదు అని. అందుకని సమ్మర్ హాలిడేస్ రాగానే ఇమీడియట్గా నేను ఇక్కడికి వచ్చేసి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోయి సెలవులు అయ్యే వరకు కూడా అక్కడే ఉండి ఫారెస్ట్లో ఉండి వర్క్ చేయించి చాలా స్పీడ్గా చేయించేవాడిని. అదే నాన్నగారి ఫ్రెండ్స్ అందరూ కూడా అడిగారు, ఏమండి మాధవరావు సాబ్ ఏంటిది అంత చిన్న కుర్రాన్ని తీసుకొచ్చి అడవుల్లో తిప్పుతున్నారంటే నేనేం చేయను వద్దానని చెప్పిన వాడు ఇంటర్లేదు, వాడికి ఇంట్రెస్ట్, అందుకే చేయని అన్న. సో ఎప్పుడైతే ఈ ఇంటర్మీడియట్ కూడా ఫెయిల్ అయింది అనుకున్న తర్వాత ఇది మనకి పట్టదులే, వెళ్ళిపోయి నాన్నగారి బిజినెస్లోకి వెళ్ళిపోదామని ఫాదర్ బిజినెస్లోకి వెళ్ళాను. అట్లా ఒక 5-6 సంవత్సరాలు చేశాను ఆ బిజినెస్. చేసిన తర్వాత ఇంట్లో ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిందారు ఏదైనా కానీ నేను బిజినెస్ ఇండివిజువల్గా చేద్దాం అనుకునే టైంకి డబ్బులు లేవు. వ్యాపారం చేద్దామంటే డబ్బులు లేదు, క్యాపిటల్ లేదు. ఉద్యోగం చేద్దామంటేనేమో డిగ్రీ లేదు. ఏం చేయాలి అనుకున్న టైంలో ఒక మంచి ఆఫర్ ఇచ్చారు మా చిన్నాన్నగారు ఒక ఆయన, గుత్తా మాణిక్యాలరావు గారు అని. ఆయనకి ఏలూరులో కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని చాలా పెద్ద షాప్ ఉండేది. ఆయిల్ ఇంజన్స్, ఎలక్ట్రిక్ మోటార్స్, ట్రాక్టర్స్ ఇవన్నీ కూడా డీల్ చేసేవాడు ఆయన. నేను బెదవాడలో బ్రాంచ్ పెడదాం అనుకుంటున్నాను రా, నువ్వు వర్కింగ్ పార్ట్నర్గా చేస్తావా అన్నాడు. తప్పకుండా చేస్తానండి అన్న. నెలకు 100 రూపాయలు జీతం ఇస్తాను, 15 పైసలు లాభాల్లో వాటా ఇస్తాను అన్నాడు. ఆయన దాంట్లో ఇంకో పార్ట్నర్ కూడా అయ్యన్న గారని, వాళ్ళిద్దరూ ఉన్నారు. నన్ను వర్కింగ్ పార్ట్నర్గా చేసుకున్నాను. వెంటనే నేను ఓకే అన్నాను, జాయిన్ అయిపోయాను. బాగా కష్టపడి పనిచేశాను. మంచి ప్రాఫిట్స్ కూడా కంపెనీకి తీసుకొచ్చాం. ఓ స్టేజ్ అయిన తర్వాత 3 ఏళ్ళు అయిన తర్వాత మా చిన్నాన్నగారు పిలిచి ఒక రోజున అడిగారు, రే నాకు ఇది కూడా చేసుకోవటం నాకు కుదరట్లేదు, ఎవరో అడుగుతున్నారు షేర్ ఇచ్చేయమని. నేను వాళ్ళు ఎవరికైనా ఇచ్చే ముందు నీకు ఆఫర్ ఇవ్వాలి కదా, నీకు ఇస్తున్నాను ఆఫర్, నువ్వు తీసుకుంటావా అన్నాడు.
నా దగ్గర డబ్బులు ఉంటే ముందే పెట్టుబడి పెట్టేవాడిని కదా, నా దగ్గర డబ్బులు లేవు కదా అని. అంతా అది ఆలోచించుకో, మరి వారం రోజులు టైం ఇస్తాను, నువ్వు ఏదైనా తీసుకోగలిగి ఫైనాన్స్ చేసుకోగలిగితే వచ్చాడు, నువ్వు కాదంటే మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇంటికెళ్ళి కూర్చొని ఆలోచిస్తున్నా ఏం చేయాలని. మావిడి కనిపెట్టి మ్యారేజ్ అయిపోయింది. విజయవాడ బిజినెస్ చేస్తున్న రోజుల్లోనే మ్యారేజ్ అయిపోయింది. అంటే 63లో బిజినెస్ మొదలు పెట్టాం, 65లో మ్యారేజ్ అయింది. ఇది 67 ఆ టైంలో ఇది ఆయన అడిగినప్పటికీ ఏంటి ఆలోచన అంటే ఏం లేదు అన్న కానీ కనిపెట్టేసింది. ఏదో సంథింగ్ అని చెప్పండి ఏముంది అని అంటే, ఇట్లా చిన్నాన్నగారు ఈ ఆఫర్ ఇచ్చారు, మరి నా దగ్గర డబ్బులు లేవు కదా, నేను ఎట్లా తీసుకోవాలి, అందుకని వద్దని చెప్పాను అన్న. అంటే అదేంటది, నాకు పెళ్ళికి మా పేరెంట్స్ నాకు 5 ఎకరాలు ఇచ్చారు కదా, 5 ఎకరాలు అమ్మేసి ఆ డబ్బుతో పెట్టడం. నథింగ్ డూయింగ్. ఆడపిల్ల ఆస్తుల్ని మేము చేసుకోవటం అనేది నేను సంపాదించి చేయాలి తప్ప, నీ పొలం మీ వాళ్ళు పెంటెంటాలు ఇచ్చిందా అది అమ్మడం చేయటం ఏంటని వద్దన్నా అనమాట. వద్దన్నా కూడా నన్ను కన్విన్స్ చేసింది. కన్విన్స్ మీరేమో రావద్దు, మీరు ఎవరిని అడగొద్దు. నేను మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నగారిని మాట్లాడి, అప్పటికి ఫాదర్ లేరు, ఫాదర్ చనిపోయారు, చిన్నాన్నగారు ఉన్నారు. చిన్నాన్నగారు మా తాతగారు వాళ్ళతో మాట్లాడుస్తాను నేను. వాళ్ళందరూ అభ్యంతరం పెట్టకపోతే ఇది చేస్తామండి. వాళ్ళు అదేంటమ్మా బుద్ధిమంతుడు కుర్రాడు బాగా చేసుకుంటున్నాడు, బిజినెస్ కోసమే కదా అడిగింది, దేనికోసం కదా అని చెప్పి వెంటనే అమ్మేసి ఆ డబ్బులు ఇచ్చారు. మరి ఆవిడే స్వయంగా అసలు ముందు ఆఫర్ ఇచ్చింది. వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవరు కూడా ఇంకో 2 మాటలు లేకుండా ఇమీడియట్గా అమ్మేసేసి ఆ క్యాష్ ఇచ్చారు. ఆ డబ్బు తీసుకెళ్ళి ఆ చిన్నాన్న గారికి ఇచ్చేసి ఆయన షేరు ఇంకో 35 పైసలు నేను తీసుకున్నాను. ఈ 15 పైసలకి 50% షేర్ పడ్డారు. అయ్యన్న గారని ఆయన 50, నాకు 50, మేము ఇద్దరమే పార్ట్నర్స్. ఇక అక్కడి నుంచి బిజినెస్ని బాగా రోరింగ్ సక్సెస్ చేసాం. ఓకే. డే అండ్ నైట్ వర్క్ చేసి బాగా చేసి, అంటే అగ్రికల్చర్ పంప్ సెట్స్ అంటే విలేజెస్కి వెళ్ళి రైతుల దగ్గర మాట్లాడి వాళ్ళతో కన్విన్స్ చేసి ఆ బిజినెస్ చేయాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మాకు దగ్గర బ్రాండెడ్ తక్కువ ఉండేవి. బ్రాండెడ్ అంటే అప్పుడు కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ అనేది పెద్ద బ్రాండ్, దాన్ని ఎవరి దగ్గరికి వెళ్ళకర్లా, నెలకాళ్ళ 5 ఇంజన్లు కోటా ఇచ్చేవారు, అది ఆటోమేటిక్గా ఎక్కడ కూర్చొని అయిపోయేది. ఇంకా అదర్ మోటార్స్కి వచ్చినప్పటికి కొన్ని వాళ్ళు కిర్లోస్కర్ మోటార్స్ మాట్లాడారు, కొన్నాళ్ళు క్రాంప్టన్ మోటార్స్ వాడాం. ఇట్లా మాట్లాడిన తర్వాత మనకంటూ ఒక బ్రాండ్ తెచ్చుకోవాలి, ఈ బ్రాండ్ తెచ్చుకుంటే లాభం వస్తాయి కానీ వీటిలో లాభాలు రావట్లేదని కోయంబత్తూరు వెళ్ళి అక్కడ ఒక బ్రాండ్ సెలెక్ట్ చేసాం. ప్రకాష్ ఇంజనీరింగ్ కంపెనీని, పిఎస్సి మోటార్స్. అది తీసుకొని అది ఆంధ్రాలో ఎవరికి కూడా నాకే అని చెప్పి తీసుకొని దాన్ని బిజినెస్ మొదలుపెట్టిన తర్వాత అది ఈ రైతుల దగ్గరికి వెళ్ళి గ్యారంటీ ఇచ్చేవాడు అనమాట. ఇది కొత్త బ్రాండు, బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగా చేస్తారు, నేను మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా ఆ మోటార్ తీసేసుకొని కొత్త మోటార్ ఇచ్చేసి మీ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ మారుస్తాను కావాలంటే. ఓకే, గ్యారంటీ ఇచ్చాను. నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ కానీ నా మాటలు సిన్సియర్గా చెప్తున్నాడు అని ఒకటి. తర్వాత మా పెదనాన్నగారి అబ్బాయిలు వాళ్ళందరూ కూడా అక్కడే రాయపూడి, ఇప్పుడు అమరావతి ఉన్న దగ్గర రాయపూడి అని ఉంది, రాయపూడి వస్తువులు అనమాట. వాళ్ళందరూ మా బాగా క్లోజ్ రిలేషన్. వాళ్ళ రిఫరెన్స్ చెప్పేవాడిని, నేను పలానా సో అండ్ సో అని. మరి వాళ్ళ మీద ఉన్న కాన్ఫిడెన్స్ కానీ నన్ను చూసి కానీ అందరూ కూడా కొత్త మోటార్స్ తీసుకున్నారు, బ్రహ్మాండంగా చేసాం. మార్కెటింగ్ స్ట్రాటజీ నమ్మకం కలిగి మనం చెప్పిన మాటని మనం నిలబెట్టుకోవాలి. అలాగే ఏ రోజున ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా చేంజ్ చేయించేవాడిని. కంపెనీ వాళ్ళతో మాట్లాడి నాకు స్పేర్ 4 మోటార్లు ఇవ్వండి, ఎక్కడికైనా స్టాండ్ బై కావాలంటే ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అది రిపేర్ చేయిన తర్వాత లేకపోతే రీప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టుకుంటామని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పటికీ ఆ ఏరియాలతో అందరిని పేరు పెట్టి పిలువగలిగినంత ఆత్మీయత అనమాట నాకు, చనువు పరిచయం, అది బాగా సక్సెస్ అయ్యింది.